అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అండి. ఆ టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నాను. అందరికీ ఒక విషయం అండి. ఏంటి అని అంటే, నిన్న నా వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్ ఏంటంటే, మీరు కేవలం మగవాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదో కసితో మాట్లాడుతున్నారు. ఎవరో డబ్బిచ్చి మాట్లాడిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అన్న కామెంట్ వచ్చిందండి. నేను ఆ కామెంట్కు ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవరో నాకు తెలుసండి. ఒకటి, నా ఛానల్ మొదలై కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఒకలాంటి నెగిటివిటీ పోగు చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇందులోకి రాలేదండి. నేను టారో నేర్చుకుందే నలుగురిని హీల్ చేయాలని, నా రీడింగ్ వల్ల నలుగురు బాగుపడాలని. ఒకటి, కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. మీరు కామెంట్ చేశారు, ఓకే. నా కామెంట్ బాక్స్లో ఆడవాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మగవాళ్ళు కామెంట్ చేస్తున్నారు. రిజనేట్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు, మగవాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు కామెంట్ చేసేటప్పుడు మిగతా కామెంట్స్ చదవలేదండి? ఒక ఆడవాళ్ళే కామెంట్ చేస్తున్నారా? మగవాళ్ళు చేయట్లేదా? ఏ ఉద్దేశంతో మీరు కామెంట్ చేస్తున్నారు? సరే, మీకు ఫ్లోలో అలా అనిపించిందేమో, మేడం అలా మాట్లాడుతున్నారు, మీరు ఫ్లోలో అలా మాట్లాడకండి అని మీరు మామూలుగా మెసేజ్ చేసేస్తే సరే ఫ్లోలో వచ్చిందేమో. నెక్స్ట్ వీడియోకు వివరించి చెప్పి, ప్రతి వీడియోలో నేను చెప్తుంటానండి, ఇది ఆడవాళ్లకు మగవాళ్లకు అని చెప్పినాకే స్టార్ట్ చేస్తుంటాను, అందరికీ చెప్తుంటాను. అయినా కూడా కామెంట్ పెట్టారు. సరే, మీకు అనిపించిందేమో కామెంట్ అలా పెట్టారు, ఆడవాళ్లకు మగవాళ్ళకు అని. ఇది అందరికీ చెప్పి స్టార్ట్ చేద్దామని అనుకున్నా. మీరేం పెట్టారు? కసితో చెప్తున్నానా? ఏంటండి నాకు కసి? మీ మీద నాకు కసి? అర్థం కాలేదు. కసితో చెప్పడం ఏంటి? అసలు కామెంట్ పెట్టేప్పుడు ఆలోచించండి. అంటే టారో రీడర్స్ అంతా ఒక కసితో చెప్పడానికి వచ్చారనుకుంటున్నారా మీరు టారోలోకి? మాకు ఇదే పనా? కసితో చెప్పడం ఏంటండి? రీడింగ్ అక్కడ వచ్చింది. కొందరు వాయిస్ పెద్దగా ఉంటుంది, కొందరు వాయిస్ చిన్నగా ఉంటుంది. ఎవరి బేస్లో వాళ్ళు చెప్తూ వెళ్ళిపోతారు. అంత మాత్రాన కసితో చెప్పడం ఏంటి? ఏం కసితో చెప్పి కొడతామా మేము? ఏం మెసేజ్ పెడుతున్నారు? ఫస్ట్ నా వీడియో గురించి కాదండి, మీరు పెడుతున్న కామెంట్ గురించి ఆలోచించండి. మీరు కసితో చెప్తున్నారు అని చెప్పి ఇంకో మాట పెట్టారండి. ఎవరో డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నట్టు చెప్పారు అన్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? నేను మహా అయితే 3 నెలలు అయింది నా ఛానల్ పెట్టి. డబ్బులు ఇచ్చి చెప్పించడం ఏంటి? ఒకరు డబ్బులు ఇస్తే చెప్తామా మా టారో రీడర్స్ని? మీకు అలా కనిపిస్తున్నామా? ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి తగినట్టుగా రీడింగ్ తీసి పెడతామనుకుంటున్నారా? మీకు అంత చీప్గా కనిపిస్తున్నారా టారో రీడర్స్? ఒకటండి, ఇలాంటి మాటల వల్ల ఛానల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి కామెంట్లు చేసేవాళ్ళు ఉంటే నా ఛానల్కు రావద్దు, నా వీడియో చూడొద్దండి. సరే, మీకు అనిపించింది ఆడవాళ్ళు మగవాళ్లకు కలిపి చెప్తలేరేమో అని అనిపించింది, ఒక చిన్న మెసేజ్ పాస్ చేయండి. అది మీకు అనిపించిందేమో, వింటూ ఉంటే అనిపించినప్పుడు చెప్పండి. అందరం టారో రీడర్స్ అందరం చెప్తూనే ఉంటాం, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని చెప్తూ ఉన్నప్పుడు, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీకు తెలీదా రీడింగ్ అందరికీ ఉంటుందని? మీరు స్పెషల్గా మెన్షన్ చేయడం ఏంటి అందులో? ఇంకొకటి ఏంటంటే, కసిగా మాట్లాడుతున్నారు అంటున్నారు. కసిగా మాట్లాడడానికి ఇది నా పర్సనల్ మ్యాటరా? ఏమనుకొని మాట్లాడుతున్నారు మీరు? డబ్బు అంటున్నారు. డబ్బు తీసుకొని మేము వీడియో చేసేలా కనిపిస్తున్నామా మీకు? ఒకటి, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి. డబ్బు అన్న మాట వచ్చిందంటే ఛానల్ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మీరు ఎందుకు కామెంట్ చేశారో తెలియనంత పిచ్చిదాన్ని ఏం కాదు నేను. నాకు తెలుసు మీరు ఎందుకు కామెంట్ చేశారు. ఇది ఫస్ట్ టైం అని ఊరుకుంటున్నానండి. డబ్బు అన్న మాట రావద్దు. సరే, మీ ఒపీనియన్ పెడుతున్నారా? పెట్టండి. మీకు నచ్చితే ఛానల్ చూడండి, లేకపోతే మానేయండి. అంతేగాని సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఛానల్లో పెట్టద్దు. అసలు డబ్బు తీసుకొని చేయడం ఏంటండి? డబ్బు తీసుకొని చేయడం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం టారో రీడర్స్ అంతా డబ్బులు తీసుకొని వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం అనుకుంటున్నారా? మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? నేను ఈ విషయము వీడియో ముఖంగా చెప్పాలని అనుకున్నాను.
ఒకటండి, మీకు నచ్చి మాకు బాగుంది అని అనుకుంటేనే చూడండి, నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి. ఇలా వచ్చి పిచ్చి కామెంట్స్ చేసి ఛానల్ని బ్యాడ్ చేయడానికి, ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడానికి మీరు ఇట్లా మాట్లాడితే బాగోదు. అక్కడ నేను ఏం చెప్తున్నాను, మీ సిచ్యువేషన్ని బట్టి మీరు అనుకోకుండా ఒక ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు దాన్ని గమనించుకోండి, చూసుకోండి. టాక్సిక్ రిలేషన్ అని గుర్తించండి. మీకోసం ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు, మీకోసం ఆలోచించే మీ వాళ్ళు ఉన్నారు. టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడండి, మంచి రిలేషన్లోకి వెళ్ళండి. ఒకవేళ ఆ రిలేషన్ మంచిదైతే దానికి దాసోహం అయిపోండి అని చెప్పాను. ఏం మీకు అర్థం అవ్వలేదా లాస్ట్లో నేను ఇచ్చిన మెసేజ్? మగవాళ్ళకి చెప్తున్నానా? ఒక మగవాళ్ళే మోసం చేస్తున్నారా? ఆడవాళ్ళు మోసం చేయట్లేదా? అందరూ అందరినీ మోసం చేస్తున్నారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికి సంబంధించింది ఇది. మీరు కామెంట్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి ప్లీజ్. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. ఇప్పుడు చెప్తున్నానండి, ప్రతిసారి నేను చెప్పను, ఈ నా రీడింగ్ ప్రతి రీడింగ్ ఆడవాళ్లకు మగవాళ్లకు. ఇంకోటి కసిగా చెప్తున్నానంటే నా వాయిస్ బేసే అంతండి. ఈరోజు తగ్గించుకోమంటే తగ్గించుకోవడానికి ఇదేం చిన్న హ్యాబిట్ ఏం కాదు. నాకు పుట్టుకతో వచ్చింది, నా వాయిస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నా చెప్పే ధోరణి అలా ఉంటుంది. ఇంకోటి డబ్బుల గురించి మాట్లాడారు. నా ఛానల్ స్టార్ట్ అయ్యే 3 నెలలైంది. పిచ్చి కామెంట్స్ మాత్రం చెయ్యొద్దు. అలా కామెంట్ చేయాలనుకుంటే నా ఛానల్కు రావద్దు, నా వీడియోస్ చూడొద్దు. ఇదండి, అది చెప్పాలని అనుకున్నాను. కూల్. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్, లేట్ నైట్ థాట్స్ చెప్పండి. ఎందుకండి హ్యాపీగా రీడింగ్స్ చేస్తూ ఒక మెసేజ్ని పాస్ చేయాలని, అందరికీ మంచి చేయాలని చూస్తున్న మా టారో రీడర్స్ని ఏదో ఒక కామెంట్ పెట్టి ఇబ్బంది పెడతారు ఎందుకు? ఎంతెంతమంది అంటే వచ్చిన టాపిక్ని బట్టి అందరం చెప్తూనే ఉంటాం, అంతే. అందరం డబ్బులు తీసుకొని మేము రీడింగ్ ఇస్తున్నామా? పెద్ద పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారండి మా ఛానల్లో, టారో రీడర్లో. ఎంత బాగా చెప్తారు అక్క వాళ్ళందరూ. మేమంతా డబ్బులు తీసుకొని చెప్తామా? ఎంత బాగా చెప్తుంటారు వాళ్ళంతా. ఒకటండి, నేను చెప్తున్నాను, టారో రీడర్స్ని తప్పు పట్టడం మానేయండి. టారో రీడర్స్ వచ్చిందే వాళ్ళు మీకు తగినంత హీల్ చేయడానికే వస్తారండి. ఏ టారో రీడర్ అయినా పని పాట లేక వచ్చి యూట్యూబ్లోకి వచ్చి తోచింది చెప్పి తోచింది వెళ్ళడానికి రారండి. ఏ ఛానల్ వాళ్ళైనా ఎవరైనా అందరూ ఒకే కుటుంబం. మా టారో కుటుంబం అంతా ఒకటే కుటుంబం. మేమంతా అందరిని హీల్ చేయడానికే వచ్చాం. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేస్తూనే ఉన్నారు. అట్లా మీరు డబ్బులు తీసుకొని చెప్తున్నారని ఎలా అంటారు? అంటే మా టారో రీడర్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారా మీరు? ఇది చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి, ఇలా మాట్లాడతారు, మీరంతా కసిగా చెప్తున్నారు. అది ఇట్లా కార్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏది వస్తే అదే చెప్తాం కదా మేము. ఇలా కార్డ్స్ వచ్చిన తర్వాత ఏం చెప్పమంటారు? వచ్చింది చెప్పాలా, ఊరుకోవాలా? షుగర్ కోటింగ్ ఏమంటారా? ఏం మాట్లాడతారండి? ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో ఒక వీడియో తీసి పెట్టండి చూద్దాం మీరు ఎలా పెడతారో. Bottom of the deck, High Priestess, World, 2 of Pentacles, Hanged Man. ఓకే అండి, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పైన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. ఏంటి అని అంటే
అంటే మీ గతంలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ వల్లే కానీ, లేకపోతే మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ, ఏదైనా మీ మధ్య ప్రాబ్లం వచ్చి ఉంటే, లేదు మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, కలిసే ఉన్నా, కలిసి లేకపోయినా, డిస్టెన్స్లో ఉన్నా, ఎలా ఉన్నా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీ గురించి, ఈ రిలేషన్ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. అంటే మరి ఎవరెవరి విషయాలలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఎవరెవరి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కానీ, మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి చెప్తున్నాను. ఈ రీడింగ్ ఇద్దరికి ఆలోచిస్తున్నారండి, చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఈ రిలేషన్ని ఎలా తీసుకువెళ్ళాలి ముందుకు అని అర్థం కావట్లేదు, ఈ రిలేషన్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోలేక ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. ఏం అర్థం కావట్లేదు మీ పర్సన్కి. ఆ ఆలోచన ధోరణి కూడా, ఆ లేట్ నైట్ థాట్స్ కూడా అలా ఉన్నాయి మీ పర్సన్కి. ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటి అని అంటే ఏదో జస్టిస్ జరగాలనుకుంటున్నారండి మీ పర్సన్. జస్టిస్ ఎందులో జరగాలనుకుంటున్నారు మరి అంటే మీ మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్స్ మీరు విడిపోయిన దానివల్ల అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా న్యాయం జరగాలనుకుంటున్నారా? కానీ మీ రిలేషన్లో ఏదో ఒక న్యాయం జరగాలి అన్న ఆలోచన మాత్రం మీ పర్సన్లో ఉందండి. అదే ఆలోచిస్తున్నారు. ఏంటి అని అంటే దీర్ఘాలోచన ఎక్కువగా ఉంది. అంటే బాగా విపరీతమైన ఆలోచనలో ఉన్నారు. అంటే మనిషి చాలా అసలు స్టెబిల్గా లేరండి, ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచన వల్ల ఏమవుతుందంటే తనకి ఏదో న్యాయం జరగాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఏదో న్యాయం జరగాలి నాకు రిలేషన్లో అనుకుంటున్నారు. అదేంటో చూద్దాం. ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్, ఇక్కడ ఏదో మోసం చేస్తున్నట్టే ఉందండి మీ పర్సన్. ఎందుకోనంటే ఇక్కడ థర్డ్ పార్టీ కార్డు వచ్చింది. ఇక్కడ మోసం. తను ఏంటి అని అంటే గతంలో మీకేదైనా మోసం చేసి ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. అంటే అది మీకు ఎలాగైనానండి, అది మీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మీకు ఎలా మోసం చేశారు దానికి సంబంధించిన విషయాన్ని ఊరికి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అంటే గతంలో నా పర్సన్కి నేను ఇంత మోసం చేశాను కదా, ఇంత మోసం చేశాను అన్న ఆలోచన మీ పర్సన్లో ఎక్కువ ఉంది. అంటే ఒక రకంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇది ఒకటండి, గతంలో తనకు థర్డ్ పార్టీ ఉండి మిమ్మల్ని బాధ పెట్టిన విధానమైనా మీ పర్సన్కి గుర్తొస్తూ ఉండాలి లేట్ నైట్ థాట్స్లో. లేదు ప్రజెంట్ మీకేదైనా థర్డ్ పార్టీ ఉందన్న విషయమైనా ఆలోచిస్తూ ఉండాలి. ఇది కూడా కాదు అని అనుకుంటే తను ఏదో దీర్ఘమైన ఒక పెద్ద డీలింగ్లో కానీ, మీటింగ్స్లో కానీ అలాంటి వాటిలోనైనా అయి ఉండాలండి. ఓవరాల్గా అయితే మీ పర్సన్ ఆలోచన ఏంటి అని అంటే ఇక్కడ వచ్చిన మెసేజ్ ప్రకారం చెప్తున్నారండి, తను గతంలో ఉన్న థర్డ్ పార్టీతో ఉండి మిమ్మల్ని పెట్టిన బాధ కానీ, మిమ్మల్ని గురి చేసిన ఆవేదన కానీ అన్నీ గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి. ఏంటంటే అంత పాస్టే గుర్తొస్తుంది మీ పర్సన్కి. అంటే పాస్ట్లో తను చేసిన తప్పు, అంటే తన థర్డ్ పార్టీతో ఉండడం, మిమ్మల్ని లెక్క చేయకపోవడం, మీతోని చాలా ఆర్గ్యూ చేయడం, మిమ్మల్ని ఒంటరిని చేసి మాట్లాడడం, మీ గురించి పట్టించుకోకపోవడం, మిమ్మల్ని చాలా చిన్నగా చూడడం, మీకు తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూడడం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అంటే థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని బాధ పెట్టిన బాధ గుర్తొస్తుంది, మిమ్మల్ని చేసిన మోసము గుర్తొస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే గతంలో తన స్వార్థం చూసుకున్నారని కూడా బాధపడుతున్నారండి మీ పర్సన్. అంటే మనీ గ్రోత్ కోసం, కెరియర్ కోసం, తన స్వలాభం కోసం చాలా స్వార్థంగా ఆలోచించారు. అది ఎక్కువగా గుర్తొస్తుంది మీ పర్సన్కి. అంటే ఏంటి అని అంటే ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఏ మనిషికైనా ఒకటి అనిపిస్తుంది. డే మొత్తంలో జరిగిన దానికి ఒకలాంటి ఆలోచన ఉంటే రాత్రి పడుకునేప్పుడు ఆలోచన ఒకలాగా ఉంటుంది. అంటే గతంలో మనం చేసిన తప్పులైనా, ప్రజెంట్ మనం చేస్తున్న తప్పులైనా, మన వల్ల ఒకరికి జరిగిన అన్యాయమైనా, మనం ఎవరినైనా మనం బాధ పెట్టినా, ఏదైనా కూడా పడుకున్నప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా అవి ఆలోచనకు తడుతూనే ఉంటాయి. అది ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటుంది, ప్రతి మనిషి ఫేస్ చేస్తారు. అలాగే మీ పర్సన్ కూడా తను గతంలో మీకు చేసిన మోసమే కానీ, ప్రాబ్లమ్స్నే కానీ ఏవైనా కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయండి. అలాగే అప్పుడు థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని బాధ పెట్టింది గుర్తొస్తుంది, మిమ్మల్ని చేసిన మోసము గుర్తొస్తుంది. ఇప్పుడు ఏంటి అని అంటే స్వార్థంగా ఉన్నానే నేను పాస్ట్లో, నా పర్సన్ని నేను పట్టించుకోలేదే సరిగ్గా, ఎందుకు ఇలా జరిగింది, నా స్వార్థం కోసం పాపం నా పర్సన్ని నేను ఎంత బాధ పెట్టానా అని తనకు తనే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. అంటే తన స్వార్థం చూసుకున్నారు కదా, మనీ కోసం, మనీ గ్రోత్ కోసం కానీ, లేదు కెరియర్ వైజ్గా కానీ,
అలా తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయారు కదా, అది గుర్తొస్తుంది మీ పర్సన్కి. ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారండి. అంటే మీకు కమిట్మెంట్ ఇస్తారా, స్థిరమైన కమిట్మెంట్ అంటే స్థిరమైన కమిట్మెంట్ మాత్రం మీకు ఇవ్వరండి. కాకపోతే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఏంటి అని అంటే గతంలో చేసిన పొరపాట్లకు కానీ తప్పులకు కానీ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇప్పుడు మీ జీవితంలోకి రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఆ ఆఫర్ ఎలా ఉంటుంది అని అంటే ఇది స్థిరంగా ఉండదండి. ఏమైనా మళ్ళీ ఒకటి ఏంటంటే అంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగే ఉంటుంది. మళ్ళీ వచ్చినా కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగే ఉంటుంది. కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అని అంటే తన జీవితంలో తెలియకుండా ఇంకే ఏదైనా ఫేస్ చేస్తున్నారో ఏమో, అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆఫర్ ఇస్తున్నారు, మళ్ళీ మీ జీవితంలోకి రావడం ఇష్టం ఉంది, మీతో ఉండడము ఇష్టం ఉంది, మీతో మాట్లాడడము ఇష్టం ఉంది, అన్నీ ఇష్టం ఉన్నాయి. కానీ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. ఇది ఎవరికి ఎలాగైనా తీసుకోవచ్చండి. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం తీసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్కి కానీ అలాంటి వాటికి కానీ కమిట్మెంట్ ఇవ్వకుండా సరైన సమాధానం చెప్పకుండా అలాగైనా అయి ఉండొచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందండి ఈ రీడింగ్, వీళ్ళకు వాళ్ళకొని కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ జరపాలనుకుంటున్నారండి. అంటే నాకు తెలిసి మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండుంటారు, లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటారు, మీరు దూరంగా ఉండుంటారు. అందుకని మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ జరపాలనుకుంటున్నారు. అంటే ఎంతసేపు ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, ఎవరి ద్వారానో మీ గురించి తెలుసుకోవడం, ఎవరి ద్వారానో మీ గురించి కనుక్కోవడం, సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేయడం, అంటే మీ గురించి తెలుసుకుంటున్నారు కానీ అది డైరెక్ట్గా కాకుండా ఉంది, ఇండైరెక్ట్గా అవుతుంది మీ గురించి తెలుసుకునే విషయం. ఇప్పుడు ఏంటి అని అంటే మీ పర్సన్ మనసులో తను అనుకునేది ఏంటి, తన ఆలోచన ఏంటి, లేట్ నైట్ థాట్స్ ఏంటి అని అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తే బాగుంటుంది నా పర్సన్తో. ఎందుకు వీళ్ళు వాళ్ళు అది ఇది ఎందుకు, నేనే డైరెక్ట్ మాట్లాడేస్తాను. ఏంటి అని అంటే గతంలో ఈ పొరపాటు జరిగింది, నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తావా, నువ్వు నన్ను క్షమిస్తావా, మళ్ళీ నేను నీ లైఫ్లోకి రావచ్చా అని డైరెక్ట్ నాకు నేనుగా మాట్లాడితే బెటర్ కదా. నా పర్సన్తో ఏదున్నా నేనే డైరెక్ట్ డీల్ చేసుకుంటే బాగుంటుంది అన్న ధోరణిలో మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. డైరెక్ట్ కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. ఇక్కడ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీతో. అంటే చెప్తున్నాను కదండి, మీరు అయితే దూరమైనా అయి ఉండాలి, లాంగ్ డిస్టెన్స్లో ఉంటే రీయూనియన్ కోరుకోవడం ఏంటి, కానీ మీరు దూరం ఉన్నారు మీ పర్సన్కి, అందుకే మీ పర్సన్ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అంటే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, ఇంతకు ముందున్న ఆనందాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి. నా పర్సన్ అంటే నా లైఫ్లో ఇలా ఉన్నారు అన్న ఒక ఆలోచన మీ పర్సన్లోకి వచ్చిందండి. అంటే మీరు చూపించిన ప్రేమ కానీ లేదు మీరు చూపించిన ఆ కేరింగ్ కానీ అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. దానివల్ల ఏంటి అని అంటే మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి అన్న ఆలోచన మీ పర్సన్కి చాలా ఉందండి. పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. చూడండి, కార్డ్స్ ఎక్కడో 1-2 నెగిటివ్ వచ్చాయి, మిగతా పాజిటివ్ వచ్చాయి. వచ్చినప్పుడు ఏం చెప్తాం, పాజిటివ్గా వచ్చిన రీడింగ్ని పాజిటివ్గానే చెప్తాం. నెగిటివ్గా రీడింగ్ వచ్చింది అనుకోండి, వచ్చిన మెసేజ్ మాత్రమే ఇస్తాం, నెగిటివ్గా చెప్పడం కాదు, వచ్చిన మెసేజ్ ఇస్తాం అక్కడ. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే రీయూనియన్ జరపాలనుకుంటున్నారండి, మీతో ఒక హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ డెవిల్ వచ్చిందండి. డెవిల్ ఎందుకు వచ్చింది అని అంటే మీ పర్సన్కి మీ పైన కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఇంకొకటి, మీరు దూరమైన తర్వాత ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటై ఉండొచ్చు. అంటే తెలియకుండానే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటైపోయి ఉండొచ్చు మీ పర్సన్. కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ మీద ఉంది. ఎట్ ది సేమ్ టైం మీరంటే కొంచెం కోపంగా కూడా ఉందండి. ఎందుకనంటే తను చేసిన తప్పుని మీరు ఖచ్చితంగా చూపించారు కదా. అంటే నీ వల్ల ఈ తప్పు జరిగింది, నువ్వు థర్డ్ పార్టీలోకి వెళ్ళి తప్పు చేశావు, నన్ను మోసం చేశావు అన్న విషయాన్ని మీరు కుండబద్దలు కొట్టినట్టు మీరు మీ పర్సన్తో మీ పర్సన్కి తెలియజేటట్టు చేసినా లేకపోతే డైరెక్ట్గా మాట్లాడినా ఏం జరిగినా అంటే మీ పర్సన్ని పాయింట్అవుట్ చేశారు కదా, అది కూడా కొంచెం మీ పర్సన్కి మనసులో ఉంది. మీరంటే ఇష్టం లేదా అని అంటే ఇష్టం ఉంది, మీ దగ్గర రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో ఉండాలనుకుంటున్నారు, మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, ఓకే. కానీ గతంలో మీరు అన్న మాటలు కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్, అది కొంచెం ఉంది. ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారండి. అంటే గడిచిపోయిన ఆ బంధం కోసమే వెయిట్ చేస్తున్నారు, అంటే ఆలోచిస్తున్నారు. 100 ఆప్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారండి. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ బయటికి వెళ్ళిపోయారో తెలీదు, ఏం కారణంతో వెళ్ళిపోయారో తెలీదు, కానీ ప్రజెంట్ మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు, దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే బాటమ్ ఆఫ్ ది డెక్
టూ ఆఫ్ పెంటికల్. అదేనండి మిమ్మల్ని గతంలో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు కదా. అంటే మీరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా, కలవాలని అనుకున్నా, మాట్లాడాలని అనుకున్నా, మీకు టైం ఇవ్వకుండా మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టి కొంచెం మిమ్మల్ని నెగ్లెక్టే చేశారంటే, చీప్గానే చూశారు. అదంతా గుర్తొస్తుంది. ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇంతలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఇక్కడ డైరెక్ట్ కమ్యూనికేషన్ జరపాలనుకుంటున్నారు. ఎందుకు అంటే గతంలో మీకు చేసిన గాయం అది ఎక్కువగా గుర్తొస్తుంది మీ పర్సన్కి. అందుకు మీతో ఇప్పుడు మాట్లాడాలని, మీ దగ్గర రావాలని. అంటే టోటల్గా తనకు ఒక పశ్చాత్తాపం అనేది ఏర్పడింది. అంటే గతంలో మిమ్మల్ని ఎంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు, మీరు మాట్లాడాలని ప్రయత్నించినా కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు మీ పర్సన్. అలా ఉండేసరికి అవన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మీరు బయటికి చెప్పకుండా మీరు బాధపడుతున్నారు. బయటికి చెప్పుకోలేక రాత్రులు కానీ పగలు కానీ ఆలోచిస్తూ మీ పర్సన్ బాధపడుతున్నారు. ఇక్కడ వర్డ్ కార్డ్ అండి. అంటే ఎమోషనల్గా కొంచెం తను ఏంటి అని అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎవరైనా అంతే కదండి, సడన్గా ఒక రిలేషన్లోకి వచ్చి కొన్ని కారణాల వల్ల బ్రేకప్స్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు అంటూ ఉంటాయి కదా, వాటిని నెవర్ వేసుకోవడం కానీ, లేదు దానికి సంబంధించిన తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కానీ, లేదా రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ, అంటే మేము తప్పు చేశామో అన్న భావన ఆ పర్సన్లో వచ్చింది అని అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటారండి. ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉంటారు, మీ దగ్గరికి రావాలన్న విషయాన్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఒక పర్ఫెక్ట్ పర్సన్గా మీ ముందుకు రావాలన్న ఆలోచన తప్పు తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెలుసుకొని వాళ్ళని మనం ఏం చేయలేము, తెలుసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీరు మీ పర్సన్తో ఏది కూడా ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదండి. అంటే మీ పర్సన్ మిమ్మల్ని పెట్టిన బాధకి మీకు మీ పర్సన్తో ఏం చెప్పుకోవాలనిపించట్లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. నా పర్సన్ నాతో ఏవి షేర్ చేసుకోవట్లేరు అనుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకు అనుకుంటున్నారు అని అంటే గతంలో తను చూపించిన టార్చర్ కానీ, తను మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కానీ, మిమ్మల్ని పెట్టిన బాధకు కానీ మీకు ఏమనిపిస్తుంది అని అంటే, ఇంకా నా పర్సన్తో నేనేం చెప్పుకున్నా కూడా వేస్ట్, ఎందుకు చెప్పుకొని లాభం లేదు, చెప్పుకుంటే చులకనైపోతున్నాను అన్న భావన మీకు ఏర్పడిందని మీ పర్సన్ అనుకుంటున్నారండి. అంటే మీరు నిగూఢంగా మీ మనసులో ఉన్న వాటిని అలాగే ఉంచుకుంటున్నారు. ఏవి ఎక్స్పోజ్ చేయట్లేదు బయటికి. మీ పర్సన్తో చెప్పుకోవడానికి మీరు ఇష్టపడట్లేదు. ఇక్కడ వచ్చిందండి అసలు విషయం. ఎందుకు మీ పర్సన్ అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని అంటే, ఎప్పుడూ హడావిడిగా ప్రతి విషయాన్ని మీ పర్సన్తో అన్నీ షేర్ చేసుకోవడం మీకు అలవాటు. గతంలో చిన్నదైనా పెద్దదైనా, అది బాధాకరమైన సంతోషమైనా, టక్కన మీకు ఒక విషయం జరిగిందంటే అట్లా ఫోన్ కాల్ చేయడము, లేకపోతే కలిసి చెప్పడము, నా లైఫ్లో ఈరోజు ఇలా జరిగింది అని మంచి విషయాన్ని అయితే ఎగ్జైట్ అయి చెప్పడము, బాధాకరమైతే ఇలా జరిగింది అని చెప్పడము, ఇలా చెప్పడము మీ పర్సన్కి అలవాటైంది. ఇప్పుడు మీరేంటి అని అంటే ఏ విషయాన్ని మీ పర్సన్తో షేర్ చేసుకోవట్లేదు. ఎందుకు అనంటే గతంలో మళ్ళీ చాలా చీప్గా చూశారు కనుక, నేను చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, ఇక్కడ